కేరళలో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ అనే మెయిన్ కంటెస్ట్ కనబడుతుంది. యూడిఎఫ్ ఈజ్ ప్రిడామినెంట్లీ కాంగ్రెస్ అలయన్స్. అదేవిధంగా ఎల్డిఎఫ్ చూసినట్టయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారి పార్టీ, వాళ్ళ అలయన్స్లో ఉన్నటువంటి ఎల్డిఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా వాళ్ళు ఆల్రెడీ పినరయి విజయన్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. ఇది 3వ సారి ఇప్పుడు గెలిస్తే థర్డ్ హ్యాట్రిక్గా అతను విజయం సాధించబోతున్నాడు అన్నట్టు ఎన్నికల్లో చాలా క్లియర్ స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నట్టు కనపడింది. అయితే ఎల్డిఎఫ్కి ఆన్ గ్రౌండ్లో చాలా స్ట్రాంగెస్ట్ నెట్వర్క్ ఉంది. వాళ్ళ కనెక్షన్స్ ఆన్ గ్రౌండ్ విత్ పీపుల్ కానీ, ఓటర్స్తో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ ఒక స్ట్రాంగెస్ట్ పార్టీగానే ఇంకా కనబడుతుంది. ఎల్డిఎఫ్లో పినరయి విజయన్ గారు ఆల్మోస్ట్ 80 సంవత్సరాల అంటే పెద్ద నాయకుడు, ఆయన ఎక్స్పీరియన్స్ నాయకుడు, ఓల్డ్ లీడర్ అయినప్పటికీ కూడా ఆయన సింగిల్ హ్యాండెడ్గా అక్కడ పార్టీని లీడ్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి దీంట్లో ఇక్కడ ఎల్డిఎఫ్కి ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అంటే ముఖ్యంగా 2-3 ఎక్స్ ఫ్యాక్టర్స్ మనం చూడొచ్చు. ఏంటంటే పినరయి విజయన్ గారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఎంగా మంచి పేరు సాధించారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో ద వే హీ హ్యాండిల్డ్ ఆల్ ది అంటే క్రైసిస్ని ఎట్లా అయితే హ్యాండిల్ చేశారో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్స్, బ్రిడ్జెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా వరకు ఆయన అభివృద్ధి చేసినట్టు కనపడింది. అక్కడ ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్ ఫర్ ఇప్పుడు ఉన్నటువంటి పినరయి విజయన్ గారి గవర్నమెంట్కి ఏంటంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నది బాగా. అక్కడ యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. దాంతోపాటు యూత్ మైగ్రేషన్ కూడా ఒక పెద్ద ఇష్యూగా ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ పెద్ద అప్డేట్స్ కూడా లేవు. ఇండస్ట్రీ పెట్టుబడులు కూడా అక్కడ రావట్లేదు. ఇంకా వాళ్ళకి కేరళ అంటే ఆ కమ్యూనిస్ట్తో ఉన్నటువంటి భావాల వల్ల ఇట్స్ నాట్ ఏ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు ఆల్దో పినరయి విజయన్ గారు మాట్లాడుతున్నప్పటికి కూడా అక్కడ పెద్ద పెట్టుబడులు రాలేదు. ఇంకా వాళ్ళు అక్కడ పబ్లిక్ సెక్టర్ పిఎస్యూని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టు కనపడింది. ఇది ఒక అంశం. అయితే యూడిఎఫ్కి ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే యూడిఎఫ్లో అక్కడ కాంగ్రెస్ అలయన్స్లో వాళ్ళు తీసుకొచ్చేటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, గ్యారంటీస్ కానీ ప్రజల్ని కొంతవరకు ట్రాక్షన్లోకి తీసుకొస్తున్నట్టు అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. ముఖ్యంగా యూడిఎఫ్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది స్కీమ్స్ ఏంటంటే ఫ్రీ బస్సు. ఇది లేడీస్ని కూడా, తర్వాత ఉమెన్ ఓటర్స్ని కూడా కొంత లూజ్ చేస్తున్నట్టు ఉమెన్కి ఫ్రీ బస్ అనేది మనకి రీసెర్చ్లో కనపడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్ కేరళలో వీటన్నిటిని పక్కన పెడితే ముఖ్యమైన సినారియో ఏంటంటే అక్కడ కేరళని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒకటి నార్థన్ కేరళ, తర్వాత సెంట్రల్ కేరళ, సౌత్ కేరళ. నార్త్ కేరళలో ఎప్పుడు కూడా మైనారిటీస్ అంటే క్రిస్టియన్ ప్లస్ మన ముస్లిం ఓట్స్ అక్కడ సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. అయితే లాస్ట్ 3-4 ఎలక్షన్స్లో మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా బై ఎలక్షన్స్లో కానీ, తర్వాత జరిగినటువంటి మున్సిపల్ బాడీ ఎలక్షన్స్లో చూసినట్టయితే యూడిఎఫ్కి సిగ్నిఫికెంట్ గెయిన్స్ కనపడ్డాయి కేరళలో. ఎందుకంటే మైనారిటీ ఓట్ మొత్తం కూడా కాంగ్రెస్కి టువర్డ్స్ కన్సాలిడేట్ అయినట్టు కనపడింది. ఈ మైనారిటీ ఓట్ కన్సాలిడేషన్ వల్ల ఈ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా చాలా సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ యూడిఎఫ్కి కనబడుతుంది ఆన్ గ్రౌండ్లో. ఒకవేళ బీజేపీ కన్నా కొంతవరకు మైనారిటీ ఓట్ని చీల్చగలిగితే అది ఎల్డిఎఫ్కి బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా యూడిఎఫ్ కూటమి, కాంగ్రెస్ కూటమి మళ్ళీ అక్కడ పవర్లోకి రావాలనేటువంటి వాళ్ళకి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు కాకుండా ఎల్డిఎఫ్ ఉంటే బెటర్ అన్నట్టు ఒక అంటే స్ట్రాటజీగా కనబడుతుంది. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మన సీఎం, తెలంగాణ సీఎం కూడా అక్కడికి వెళ్ళి ఒకటే మాట చెప్తున్నారు ఏంటంటే ఎల్డిఎఫ్ అండ్ బీజేపీకి కుమ్మక్కైనాయి, రాజకీయాలు చేస్తున్నాయి. సో మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్కి, యూడిఎఫ్కి ఓటేయాలన్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అక్కడ ప్రచారంలో చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కేరళలో మనీ విల్ నాట్ ప్లే మేజర్ రోల్. అంటే చాలా తక్కువ కాస్ట్తో జరిగినటువంటి ఎలక్షన్. మనకి తెలుసు, మనకి సౌత్లో ఎలక్షన్ చేయాలంటే వీ నీడ్ ఎ బిగ్ బడ్జెట్, అంటే ఆల్మోస్ట్ కోట్లలో ఖర్చు ఉంటుంది. అక్కడ సింపుల్గా 15 లక్షల నుంచి 20 లక్షల రూపు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్కి సరిపోతుంది ఎలక్షన్లో. అంటే అక్కడ ప్రజలకి చాలా అవేర్నెస్ ఉంటుంది. 99% లిటరసీ ఉన్నటువంటి స్టేట్. మరి అక్కడ వాళ్ళ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్తో చాలా డైరెక్ట్ కనెక్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే కనుక దిస్ ఎలక్షన్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ అండ్ ఆల్సో విత్ ఎల్డిఎఫ్ కూటమి. సో ఎల్డిఎఫ్ కూటమికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంతవరకు బీజేపీ కొన్ని అర్బన్ సెగ్మెంట్లో కొంత క్రిస్టియన్ మైనారిటీ ఓట్లని కొంత చీల్చగలుగుతుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు కొంత ఓటుని చీల్చగలిగితే, మైనారిటీ ఓట్ని కొంత వాళ్ళు కన్సాలిడేట్ చేయగలిగితే బీజేపీ, అది కొంతవరకు ఎల్డిఎఫ్కి అడ్వాంటేజ్గా కనబడుతుంది. సో ఓవరాల్గా కేరళం ఎలక్షన్ ఎవ్రీడే ఒకరోజు ఎల్డిఎఫ్కి అడ్వాంటేజ్గా, ఒకరోజు యూడిఎఫ్ కూటమికి అడ్వాంటేజ్గా కనబడుతుంది. సో April 9th ఎలక్షన్ ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్లిఫ్ హ్యాంగర్.